హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి వీడియో వచ్చి ఫ్రూట్ సలాడ్. మరి ఈ రెసిపీ యొక్క ప్రాసెస్ ఏమిటో ఎలా చేయాలో చూసేయండి. ఈ రెసిపీని సమ్మర్లోనే కాదండోయ్, నార్మల్ డేస్లో కూడా తినచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ 500 ml వరకు అయితే మిల్క్ని అయితే తీసుకున్నానండి. దాంట్లోనే ఒక కప్ మిల్క్ వరకు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అనేది కలపడానికి అయితే మనకు కొన్ని పాలు అనేవి కావాలి. ఇక్కడ పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ అయితే గ్రోసరీ షాప్స్ లో అయితే ఉంటాయి. ఒక 50 to 60 రూపీస్ అయితే ఉంటాయండి. తర్వాత కస్టర్డ్ పౌడర్ అనేది ఒక 3 స్పూన్స్ వరకు అయితే పాలలో వేసి ఉండలు అనేవి లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. పాలు అనేవి కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని అందులోకి పోయాలి. పోసిన తర్వాత అయితే కలుపుతూనే ఉండాలండి. తర్వాత దాంట్లోకి 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే షుగర్ని యాడ్ చేయాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు ఇంకా మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. షుగర్ అనేది వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి. మిల్క్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా అయ్యేంత వరకు అయితే కలుపుతూనే ఉండాలి. కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత ఆ బ్యాటర్ని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. ఇక్కడైతే నేను యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అరటిపండు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మీరు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయొచ్చండి. అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత మీరు కూల్గా తినాలి అనుకుంటే 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి. అలా కాదు అనుకుంటే నార్మల్గా అయినా సర్వ్ చేసుకొని తినేయచ్చండి. ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అండ్ పిల్లలకి అయితే చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తింటారు. అలాగే దీంట్లో ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మంచిగా పోషకాలు కూడా అందుతాయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కామెంట్లో పిన్ చేస్తా, చూసేయండి. చూసి మీరు కూడా ట్రై చేయండి.